ఇన్నాళ్లుగా తనని పని మనిషిగా చూసింది చాలు. ఇక నుంచైనా తనను మనిషిలా చూడు. ఏంటి వీళ్ళిద్దరూ కొత్తగా మాట్లాడుతున్నారు? కొంపదీసి ఈ లత శంకరనారాయణ కూతురే అన్న విషయం వీళ్ళక్కూడా తెలిసిపోయిందా ఏంటి? అమ్మగారు, మీరు చెప్పిన పని నేను పూర్తి చేస్తానమ్మగారు. అక్క, బావా, మీరు వెళ్ళండి. నా పనేదో నేను చూసుకుంటాను. నువ్వాగు. కాంతమత్త, ఈ రోజు నుంచి లతకి ఇలాంటి పనికి వాళ్ళ పనులు చెప్పావంటే బాగా చెప్తున్నా. ఏం చేస్తావ్? దాన్ని చిన్నప్పటి నుంచి సాకింది నేను, పెద్ద చేసింది నేను, ఇప్పటికీ పోషిస్తుంది నేనే. అలాంటప్పుడు పని నేను చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? అమ్మా, 100 రూపాయలు పడేస్తే బయట వీటన్నిటినీ పాలిష్ చేస్తారమ్మా. ఆ మాత్రం దానికి ఆ పనులన్నీ లతతో చేయించడం అవసరమా? నాకవసరమేరా. నీ కళ్లతో నువ్వే చూసావుగా నా ఆస్తులన్నీ చిట్టమ్మ పేరు మీద కెళ్ళగానే నీ భార్యగారు ఏం చేశారో. వాళ్ళింటికి తీసుకెళ్లి నాతో పేడెత్తించారు, మీ అక్కతో పిడకలు కొట్టించారు. ఆ సంగతులన్నీ అప్పుడే మర్చిపోయావా? అమ్మా, అది వేరు. మాటలనవసరం రవిచంద్ర. దాన్ని కొట్టాలన్నా తిట్టాలన్నా ఏ పని చెప్పాలన్నా నాకు హక్కుంది. అది పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లే వరకు నేను ఏం పని చెప్పినా అది చెయ్యాలి. అది చేసి తీరాలి. లేదంటే ఇప్పుడే ఈ క్షణమే మెడపట్టి బయటికి గంటేస్తాను. చూస్తారా? అమ్మా, కాంతమత్త పంతానికి దిగితే అన్నంత పని చేసేదే. కాంతమత్త, మేమెందుకు అడ్డుపడతాంలే. ఏదో లత కష్టపడుతుంటే చూడలేక అట్ట అన్నా. నీకు నచ్చినట్టు నువ్వు పనులన్నీ చేయించుకో. మాకేటాటా రాబా. లతా, తుడిచిన వరకు చాలు. ఆ చెప్పులు పక్కన పడేసి గదిలోకి రా. ఎందుకమ్మగారు? నిన్న ఫంక్షన్లో పని చేసి చేసి ఒళ్లంతా నొప్పులుగా ఉన్నాయే. పైగా కాళ్ళు కూడా గుంజుతున్నాయి. నేను నిద్రపోయేదాకా కాళ్ళు పడదుగాని గదిలోకి రా. అలాగే అమ్మగారు. చూసావు బావా, ఇప్పటికే గొడ్డులాగా సాకిరేసేస్తే ఇప్పుడు నిద్రపోయే టైంకి గదిలోకి పిలిచి కాలు పట్టమంటుంది. లతను చూస్తే మనిషి అనుకుంటుందా, పశువు అనుకుంటుందా? చిట్టమ్మా, మనం బాధపడి ప్రయోజనం లేదు. దీనికో పరిష్కారం వెతకాలి. పరిష్కారం ఏంటి బావా? లతని అమ్మ తన సొంత బిడ్డలాగా, తన కంటికి రెప్పలాగా కాపాడుకునేలాగా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ప్లానా? ఏటి బావా అది? అదేంటంటే, అది ప్లాన్. సూపర్ గా ఉంది బావా. కాకపోతే మీ అమ్మ నమ్మిద్దంటావా? నమ్మించడానికి నేనున్నాను కదా. పైగా మా అక్కని దూరం చేసుకోవడానికి బదులుగా మా అమ్మ ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. అవునరా తమ్ముడు. వదినా, నువ్వెప్పుడొచ్చావా? మీ ఇద్దరు ఏదో ప్లాన్ చేస్తున్నారు చూసావా, అప్పుడొచ్చాను. ఇంకా ఆలస్యం ఎందుకు కానీ వెళ్ళి ఆ ప్లాన్ ఏంటో అమలు చేద్దాం. అదండి. అలాగే పదండి. నిద్రపోవాల్సింది నేనే, నువ్వు కాళ్ళు పట్టవు. తప్పైపోయిందమ్మా, తప్పైపోయింది.
వస్తే అమ్మగారు చంపేస్తారండి. పర్వాలేదు, నేను చూసుకుంటాను. నువ్వు బయటికి రా. రా. ఏంటి బావగారు? నువ్వు నీ రూమ్లోకి వెళ్ళు. అమ్మో, అమ్మగారికి తెలిస్తే నన్ను చంపేస్తారు. నేను చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వు వెళ్ళు. కాంతమ్మా, అమ్మ కాంతమ్మా, అక్కడ కాదమ్మా, ఇక్కడ చూడు. నువ్వు ఎవరైనా దయ్యాన్ని చూసి భయపడతారు. నువ్వేంటమ్మా సాక్షాత్తు మహాలక్ష్మిని చూసి భయపడుతున్నావు? లక్ష్మీదేవా? అవును, వైకుంఠంలో ఉండే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిని. నీ పాపాలకి మెచ్చి, నీ ఘోరాలు నచ్చి ఇలా నీకు దర్శనమిద్దామని వచ్చాను. అమ్మా తల్లి మహాలక్ష్మీదేవి, నన్ను కరుణించి నాకు దర్శనమివ్వడానికి వచ్చావా అమ్మా? అవును కాంతమ్మా. ఆహా ఆహా, ఎంత అదృష్టమమ్మా, ఎంత అదృష్టం. ఎవరిది? నీదా? కాదమ్మా, మీది. నన్ను దర్శించుకోవడం నిజంగా మీ అదృష్టమే కదా. నిజమే కాంతమ్మా, నీలాంటి పరమ పాపాత్మురాలిని దర్శించుకోవటం నిజంగా నా అదృష్టమే. రవిచంద్ర, నీలాంబరి, తొందరగా రండమ్మా. వాళ్ళందర్నీ ఎందుకు పిలుస్తున్నావు కాంతమ్మా? నాతో మాట్లాడి నువ్వు వైకుంఠం వెళ్ళిపోతే ఆ తర్వాత నన్ను లక్ష్మీదేవి దర్శించుకుందని చెప్పినా ఎవ్వరూ నమ్మరు, ఎగతాళి చేస్తారు. అందుకే వాళ్ళని కూడా పిలిచి లైవ్ లో నిన్ను చూపిస్తాను. నేనేమైనా సినిమా హీరోయిన్ని అనుకున్నావా, లేదంటే సెలబ్రిటీని అనుకున్నావా కాంతమ్మా? అందర్నీ పిలిచి చూపించడానికి. అమ్మ లక్ష్మీదేవి, నువ్వు నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావా? సర్వాంతర్యామిని. నాకు తెలియని భాష ఉంటుందా కాంతమ్మా? అదే నిజమేనమ్మా, అదే నిజమే. ఒరే, ఎక్కడ చచ్చారా? తొందరగా వచ్చేయండిరా. అమ్మా, ఎవరి నాటకాలమ్మాయి ఈ టైంలో నీ గదిలోకి వచ్చిందేంటి? తప్పురా, తప్పు. చంపలేసుకో. అది కాదమ్మా. ముందు చంపలేసుకోమన్నానా? అలాగే. చంపలేసుకో. ఆవిడ నాటకాలేసే అమ్మాయి కాదురా, సాక్షాత్తు మహాలక్ష్మీదేవి. నా భక్తికి మెచ్చి భూలోకానికొచ్చింది. నిజమా లక్ష్మీదేవి? మా అమ్మ భక్తిని మెచ్చొచ్చావా? మరేటి చేద్దాం? రోజు నా ఫోటో ముందుకొచ్చి నాకు డబ్బులు కావాలి, డబ్బులు కావాలి అని గోలెట్టేస్తోంది. ఆ బాధపడలేకే నేను వచ్చేసాను. విన్నారా, విన్నారా? నా మొర ఆలకించి అమ్మ లక్ష్మీదేవి, మీరేంటమ్మా తూర్పు గోదావరి యాసలో మాట్లాడుతున్నారు? అచ్చ బాబోయ్, తొందరపాటులో గోదావరి యాసలో మాట్లాడేశాను. ఇప్పుడు కవరింగ్ చేసుకోవాలి. మాట్లాడితే తప్పేటి? మేము ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం యాస మాట్లాడటం మా అలవాటు.
కరెక్ట్గా చెప్పొచ్చి లక్ష్మీదేవి గారు. థ్యాంక్ యూ బావా. బావా? అవును, విష్ణుమూర్తి మా బావే కదా. మరి నా కొడుకునెందుకు బావా అన్నావు? అంటే ఆయన భూలోకంలో ఉన్న విష్ణుమూర్తిలాగా అనిపించాడు, అందుకే అలా అన్నాను. అలాగా? అమ్మా లక్ష్మీదేవి, నా మొర ఆలకించి వచ్చానని చెప్పావు. అయితే నాకిప్పుడు డబ్బులిస్తారా అమ్మా? డబ్బులా? డబ్బులేటి? అవునమ్మా, నేను డబ్బులివ్వమని రోజు వేడుకుంటేనే కదా వచ్చానని చెప్పావు. అలాంటప్పుడు నువ్వు నాకు డబ్బులివ్వాలి కదా. అలా ఇస్తేనే నువ్వు లక్ష్మీదేవి, లేదంటే నువ్వు లక్ష్మీదేవి కాదు. ఇదెక్కడ సిక్కురా స్వామి. ఆహాహా, అవును లక్ష్మీదేవి, మీరు గనక నిజంగా లక్ష్మీదేవి గారు అయితే మా అమ్మ అడిగినట్టు ఒక డబ్బులు మూటివ్వండి. అదిగో విన్నారుగా, మీ భూలోక విష్ణుమూర్తి గారు కూడా మిమ్మల్ని డబ్బు మూట అడుగుతున్నారు. ఇవ్వండి. అలాగే కాంతమత్త. అత్త? నేను నీకు అత్త? అవును కాంతమత్త, మా వైకుంఠంలో అత్త అని పిలవటానికి నాకొక్క అత్త కూడా లేదు, అందుకే నీలో అత్తని చేసుకుంటున్నాను. రవిచంద్ర, నీలాంబరి విన్నారా? సాక్షాత్తు లక్ష్మీదేవి నన్ను నోరారా అత్త అని పిలిచిందిరా. దాందే ఉందమ్మా, ఇంకో 5 నిమిషాలాగితే నన్ను వదినా అని కూడా పిలుస్తుంది కదా లక్ష్మీదేవి. అవునదినా, ఆమె నాకు అత్తయినప్పుడు నువ్వు నాకు వదినవే కదా. అంతే కదా. థ్యాంక్ యూ లక్ష్మీదేవి. మరి నా డబ్బు? ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకో కాంతమ్మా, నువ్వు అడిగిన డబ్బుల మూట నీ అరసీతిలో ఉంటుంది. థ్యాంక్స్ తల్లి. ఒరేయ్, మీరు కూడా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకో. కాంతమ్మా, కళ్ళు తెరు. నీ 2 చేతులు సాబు. అయ్య బాబోయ్, ఇంత డబ్బే! వావ్! కాంతమ్మా, ఈ మూటలో ఉన్న డబ్బుని బీరువాలో పెట్టేలోపు నువ్వొక్కదానివే ఉన్నప్పుడు చూడాలి. మరో వ్యక్తి ఎవరైనా ఉన్నప్పుడు ఈ మూట విప్పావే అనుకో, అందులో ఉన్న డబ్బులు రాళ్లుగా మారిపోతాయి. పొరపాటును కూడా మరో వ్యక్తి ఉన్నప్పుడు నేను చూడను తల్లి. ఒంటరిగా ఉన్నప్పుడే మూట విప్పి చూస్తాను. సంతోషం. అమ్మా లక్ష్మీదేవి, అసలు మా అమ్మని ఎందుకు కరుణించాలనుకున్నావు అమ్మా? ఎందుకంటే ఈ ఇంట్లో లక్ష్మీదేవి జాతకం అంటే నా జాతకంలో పుట్టిన ఓ మహాజాతకురాలుంది. ఆ జాతకస్తులు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కనకవర్షం కురిపిస్తుంది. నిజమా తల్లి? ఇంకా అర్థం కాలేదా? ఆ లక్ష్మీ జాతకంలో పుట్టింది నేనే కదా లక్ష్మీదేవి.
నీ మొహం. ఆ జాతకంలో పుట్టింది నువ్వు కాదు, మరి లత. శ్రీలత అనే అమ్మాయి లక్ష్మీ జాతకంలో పుట్టింది. ఆ అమ్మాయిని పెంచి పెద్ద చేసింది నువ్వే కాబట్టి నిన్ను కరుణించాను. శ్రీలత. ఒక్కటి గుర్తు పెట్టుకో కాంతమ్మా, చెప్పు తల్లి. ఆ అమ్మాయి కన్నీరు పెట్టకూడదు. ఆ అమ్మాయి కష్టాలు పడకూడదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆమెని ఈ ఇంటి పని మనిషిలా కాకుండా యువరాణిలాగా చూసుకోవాలి. నీ సొంత బిడ్డలా చూసుకోవాలి. ఆ తర్వాత నేను కనక వర్షం కురిపిస్తాను. పండగ చేసుకో. అమ్మమ్మ, మీరింత చెప్పాక ఆ లక్ష్మీ జాతకురాల్ని నేనెందుకు కష్టపడతానమ్మా? నా ప్రాణంతో సమానంగా చూసుకుంటానమ్మా. కానీ నువ్వు మాత్రం వారానికొకసారి రావాలమ్మా. నువ్వు ఆ అమ్మాయిని సొంత బిడ్డలా చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడవనుకో, వారానికొకసారేమిటి, జీవితాంతం మీ ఇంట్లోనే స్థిర నివాసం ఉండిపోతాను. ఆ మాట అన్నావు తల్లి, నాకంతే చాలు. నాకవతల వైకుంఠంలో పానుంది. బేగ్గా వెళ్ళాలి. కాసేపు మీరు కళ్ళు మూసుకుంటే నేను వైకుంఠానికి వెళ్ళిపోతాను. ఆ, ఆ, అమ్మా జాగ్రత్త. అలాగే తల్లి. చూస్తారేంట్రా? కళ్ళు అలాగే అమ్మా. మూసుకోండి. కళ్ళు మూసుకో. అమ్మా అమ్మా అమ్మా, మూట నేను ఇప్పి చూస్తానమ్మా. నోర్మోయ్, లక్ష్మీదేవి చెప్పింది మర్చిపోయావా? ఒంటరిగా ఉన్నప్పుడే ఈ మూట విప్పాలంట. ఇలా అందరి ముందు విప్పితే అందులో రాళ్లుంటాయి. లేదమ్మా, నేను చూస్తాను అంతే. నేనొద్దని చెప్పానా? ముందు బయటికి పో. సర్లే, నువ్వే చూసుకో. పదరా తమ్ముడు. అమ్మా జాగ్రత్త. అవును గాని బావా, ఇంత డబ్బా ఎక్కడి నుంచి పట్టుకొచ్చావా? ఇంకెక్కడి నుంచి తీసుకొస్తాను చిట్టమ్మా. అమ్మకి తెలియకుండా అమ్మ బీరువాలో నుంచి తీసుకొచ్చేసాను. ఎందుకంటే పొరపాటున మూట విప్పి చూసిందనుకో, అందులో డబ్బులు లేకపోతే నిజంగానే మన మీద డౌట్ వస్తుంది. అంతేకాదు చిట్టమ్మా, ఒకవేళ నువ్వు ఈ డబ్బుల ముట్ట తీసి ఆ రాళ్ల ముట్ట పెట్టుండకపోతే అమ్మ వెళ్ళి బీరువాలో చెక్ చేసి ఉండేది. డబ్బులు లేవని తెలిసిపోయి ఉండేది. మన బండారం అంతా బయటపడి ఉండేది. అందుకే కదా వదినా రాళ్ళ మూటిచ్చి డబ్బులు మూట అట్టుకొచ్చేసాం. అచ్చి బాబోయ్, బావా అత్తటే అవుతున్నట్టుంది. అమ్మయ్యా, చిట్టమ్మా అమ్మయ్యా, అత్త వెళ్ళిపోయింది. అమ్మటి అచ్చ బాబాయ్, ఈ కొండనే చూసేసాడు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు మళ్ళీ దేవతలాగా యాక్ట్ చేసి. అర్థమైంది బావా, మహాలక్ష్మిలాగా యాక్టింగ్ చేయమంటావు.
నేనున్నానుగా. భక్త, ఏమి నీ కోరిక? అమ్మా తల్లి, శ్రీ మహాలక్ష్మి, నన్ను కరుణించావా తల్లి? నన్ను అనుగ్రహించావా తల్లి? అసలు అసలు నేను నీకు ఏం చేశానన్నమ్మా? నన్ను అనుగ్రహించావమ్మా? ఏమీ చేయలేదని తెలిసే వచ్చా నాయనా. ఇకనైనా ఏదోటి చెయ్యి. మనిషి జమ్మెత్తినందుకు పొద్దున్నే లేవటం, భగవంతుణ్ణి పూజించటం ఇలాంటివి నేర్చుకో. ఎందుకు తల్లి, ఏమీ చేయకుండానే తమరు దర్శనం ఇచ్చావు. ఇక కష్టపడి పూజలవి చేయటం ఎందుకు? బోరియతవా, నీ గుండు పగులు కొట్టేయాలరా గుండెతవా. అవునుగా తల్లి, నీ చేతిలో ఏదో మూట ఉంది. ఏటి తల్లి అది? డబ్బుల మూటనియా. ఓహో, ఏటన్నావమ్మా? నువ్వు నన్ను అన్నయ్య అన్నావమ్మా? అన్నయ్య కాదు గుండనియా, కన్నయ్య అన్నాను. ఓహో,